ఓకే ఓకే అండి, నేను మళ్ళీ వస్తాను. అండ్ అదే విధంగా బీఆర్ఎస్ నుంచి సత్యవతి గారు జాయిన్ అయ్యారు అండ్ బీజేపీ నుంచి సునీతారెడ్డి గారు జాయిన్ అయ్యారు. ఇద్దరికి గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఎస్, సునీతారెడ్డి గారు మీతో స్టార్ట్ చేద్దాం. మీరు ఏమంటారు? ఇప్పుడు కవిత కొత్త పార్టీ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయా అంటే కూడా ఇప్పుడు జనం బాట అంటూ కూడా జనంలోకి వెళ్ళబోతున్నారు. ఏంటి, ఏమనుకుంటుంది? అవసరం ఉందనుకుంటున్నారా? ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీ అవసరం ఉందనుకుంటున్నారా? గుడ్ మార్నింగ్ మేడం. ఛానల్ ఉన్న మిత్రులకి, జీ న్యూస్ ప్రేక్షకులకి, మీకు అందరికి గుడ్ మార్నింగ్. కవిత గారు పార్టీ పెడితే ఏంది, పెట్టకుంటే ఏంది, ఆమె ఏంటి అసలు, ఆమె తోటి ఏమయ్యేది ఉన్నది, ఆమె తెలంగాణకు చేసింది ఏమున్నది? ఏమంటారు, పాత సామెత చెప్పినట్టు ఊరు కాలేదు లేదు పీరు లేచేది లేదన్నట్టుగా ఈమె చేసేదాని వల్ల ఎవరికి ఏ విధమైన ప్రజలకు లాభం లేదు. ఇది ఒక ఫ్యామిలీ పార్టీలో వచ్చిన ఆస్తుల పంపకాలలో వచ్చిన తగాదాలు మాత్రమే. దోచుకున్నారు. అవి పంపకాల వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ తోటి ఆమె డీవియేట్ అయ్యింది. ఆమె వల్ల తెలంగాణకు వచ్చిన లాభం అంటూ ఏం లేదు, కానీ నష్టం చాలా ఉంది. ఎందుకు అంటే తెలంగాణ ప్రైడే పోయిందా ఆమె వల్ల. మనకు ఒక ఆడవాళ్ళు అసలు మధ్యాహ్నం ఇంట్లో వాళ్ళు తాగొస్తేనే మనం హేట్ చేస్తాం. అలాంటి విషయాలలో కూడా ఆమె మద్యము స్కామ్ లోనే దొరికిపోయి జైలుకు పోయి వచ్చి మన తెలంగాణ ఇజ్జత్ మొత్తం తీసింది. ఇంకా కొత్తగా పార్టీ పెట్టి ఉద్ధరించేది ఏముంది? ఆమె వల్ల ఏ ఉద్ధరణ జరుగుతుందని కూడా ఏం అనుకోలేదు. గతంలో ఆమె మన తెలంగాణకు ఉపయోగపడిన చరిత్ర కూడా ఏమి లేదు. ఇక ఇంతకుముందు బ్రదర్ చెప్పినట్టుగా జాగృతి అని ఒకటి ఓపెన్ చేసేసి దానివల్ల ఏదో తెలంగాణకు ఉద్ధరిస్తున్నామని చెప్పిండ్రు. కానీ జాగృతి వల్ల, బతుకమ్మల వల్ల ఆమె చేసింది ఏం లేదు. తెలంగాణ బతుకమ్మ ఈనాటిది కాదు. మన అమ్మలు ఆడిండ్రు బతుకమ్మలు, మన అమ్మమ్మలు ఆడిండ్రు బతుకమ్మలు. చరిత్ర దీనికి చాలా లోతుగా ఉన్న చరిత్ర ఉంది బతుకమ్మలకు. ఈమె వచ్చి ఆడించింది ఏమి లేదు, దానివల్ల తెలంగాణకు వచ్చి ఊడిపడింది ఏమి లేదు. వాళ్ళ ఆర్థిక స్వేచ్ఛ కోసము ఒక జాగృతి అని పెట్టుకొని గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రిలీజ్ చేయించుకొని ఇవన్నీ చేస్తున్నారని కూడా మనకు తెలిసిన సత్యమే. ఇప్పుడు ఆమె వచ్చి తెలంగాణ ప్రజలకు చెప్పేది ఏముంది? ఆమె తెలంగాణ తరఫున పోరాడింది ఏముంది? తెలంగాణ ప్రజల తరఫున పోరాడింది ఏముంది? నన్ను అడిగితే ఫ్యామిలీ పార్టీస్ అన్ని ఈ విధంగానే ఉంటాయి మేడం. మనం ఈ ఒక్కదాన్ని కాదు. మనం అన్నటి వరకు జగనన్న విడిచిన బాణం అని ఒక ఆమె షర్మిలమ్మ తిరుగుతూ ఉండే ఫ్యామిలీ పంచాయతీలతోని. మనకి ఫ్యామిలీ పార్టీల వల్ల ఇదే జరుగుతుంది. మనము ఇప్పుడు తమిళనాడులో చూస్తున్నాము, అక్కడ కనిమోలికి అక్కడ స్టాలిన్ పంచాయత్ ఫ్యామిలీ పార్టీల వల్ల. ఇప్పుడు మనకు ఉత్తరప్రదేశ్ లో తీసుకుంటే మనకు ములాయం సింగ్ యాదవ్ పార్టీలో అదే పరిస్థితి. ప్రతి ఫ్యామిలీ పార్టీలో ఇవన్నీ ఉంటాయి. ఆమె అక్కడ వాళ్ళతో ఫ్యామిలీలో ఉన్న ఏ ఆస్తి తగాదాలకు వాళ్ళకు ప్రెజర్ పెంచడం కోసం ఈమె జనాలలో పోతున్నది. ఈమె నేనున్నాను, నేను మీకు గట్టిగా మేము ఇది చేయబోతున్నామని చెప్పి బెదిరించుకొని వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా లాభం పొందడానికే ప్రయత్నం చేస్తుందేమో తప్ప ఈమె చేసే ప్రతి పని వల్ల ఈ తెలంగాణ ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. ఇప్పటి వరకు ఒరిగింది లేదు, ఒరగబోయేది కూడా ఏమీ లేదు. అసలు ఆమె విషయంలో చర్చ పెట్టడం కూడా నాకు దండగా అని నేను అంటాను. అంటే ఇప్పుడు ఆమె పార్టీ నుంచి బయటకు వచ్చేది, బీఆర్ఎస్ నుంచి అఫీషియల్ గా బయటకు వచ్చేస్తే అది మీకు ప్లస్ కదా బీజేపీకి? దేనికి వచ్చింది మేడం ఆమె? ఇప్పుడు ఏదో తెలంగాణ ప్రజలకు వాళ్ళ నాయన చేసిన అవినీతిని అన్ని బయట పెట్టడానికి వచ్చిందా? లేదంటే తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాలు ఎదిరించడానికి ఏమన్నా బయటకు వచ్చిందా? ఆ స్కామ్లలో ఏమన్నా ఇది చేయడానికి ఏమన్నా వచ్చిందా? ఈ తెలంగాణ ప్రజలకు ఆమె బయటికి దేనికి వచ్చింది? వాళ్ళ కుటుంబ తగాదాల వల్ల వచ్చింది. వాళ్ళు దాచుకున్నాయి పంపకాల వల్ల బయటకు వచ్చింది తప్ప అక్కడ వాళ్ళు నేనే ముందు అంటే నేనే ముందు, నాదే అధికారం, నాదే పార్టీ అంటే నాదే పార్టీ, నేనే పార్టీ అని ఇలా కొట్లాడడం వల్ల బయటకు వచ్చింది. కానీ ఆమె తెలంగాణ ప్రజల కోసం డివేట్ ఏం రాలే కదా. ప్రజలకు నువ్వు ఇన్ని ఇస్తానన్నావు డాడీ, ఇగో ఇవి ఇవ్వలేదు. నువ్వు నిరుద్యోగ భృతి ఇస్తానన్నావు, ఇవ్వలేదు. నువ్వు వచ్చేసి ఇది ఇస్తానన్నావు, ప్రజలకు ఇవన్నీ వాగ్దానాలు చేసినావు, ఇవి ఇవ్వలేదని చెప్పేమన్నా కొట్లాడి వచ్చిందా ఆమె? అక్కడ సీట్ల పంపకాల కాడ, పైసల పంపకాల కాడ పంచాయతీ వచ్చింది, బయటకు వచ్చింది, అంతే కదా. దానివల్ల ఆమెకున్న ఓట్ బ్యాంక్ ఏంది, మనకు జరిగే నష్టమేంది? వేరే పార్టీలకు ఏం నష్టం ఏం లేదు కదా మేడం. ప్రజలకు కూడా ఏం లాభం లేదు కదా ఆమె వల్ల ఏం లాభం ఉందో చెప్పండి. ఆమె కొత్త పార్టీ పెట్టినా, పాత పార్టీ పెట్టినా, పాత పార్టీలో ఉన్నా, ఇప్పుడు ఎమ్మెల్సీ ఉంది, ఇంతకుముందు ఎంపీ ఉంది, ఏం లాభం అయిందని ఆమెతో రాష్ట్రానికి? నేనైతే అసలు చర్చ కూడా అనవసరమే అంటాను. ఓకే ఓకే, నేను మళ్ళీ వస్తానండి. సత్యవతి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి.